ఆశలు తమవాడేనంటూ ఏపీసీసీ ప్రకటనలు. వైసీపీకి ధీటుగా అశోక్ గజపతి కౌంటర్ అటాక్. ఏపీలో రాజుకుంటున్న భూ రాజకీయం. టీబీజేపీ ఎంపీల కొత్త లెక్కలు. కేంద్ర కేబినెట్ లో బెర్తుపై ఆశలు. ఇంటి ముందుకు ఇంకా రాని కారు. అటు ఇటు కాని స్థితిలో ఎల్ రమణ బేజారు. సినీ పరిశ్రమలో అందరివాడిగా ముద్రపడిన మెగాస్టార్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధంగా ముందుకు సాగుతున్నారా? వైసీపీ నేతలు ఆయన్ను తమవాడిగానే చూస్తున్నారా? తెలంగాణలో టీఆర్ఎస్ కూడా అలానే భావిస్తోందా? కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క డైలాగ్ చెప్పకపోయినా చిరంజీవిని కాంగ్రెస్ వాదిగానే చెబుతోందా? అసలు చిరు ఎవ్వరివాడు? ఆయన వల్ల తమ్ముడు పవన్ కు రాజకీయ ఇబ్బందులు తప్పడం లేదా? రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా మెగాస్టార్ చిరంజీవి చుట్టూ రాజకీయాలు మాత్రం నడుస్తున్నాయి. ఏపీలో జగన్ సర్కార్కు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్కు మద్దతుగా చిరంజీవి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆయన మాత్రం కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నట్టుగా ఎక్కడా అనిపించడం లేదు. కాంగ్రెస్ తరపున గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. ఓ పక్క తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతుంటారు, ఇంకో పక్క ఏపీ సీఎం జగన్ కు కితాబిస్తుంటారు. ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు భేషంటారు, కానీ కాంగ్రెస్ గురించి మాత్రం ఒక్క ముక్క మాట్లాడరు. ఇదంతా చూసేవారికి కాస్త వింతగానే అనిపిస్తోంది. మరోపక్క చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ ప్రకటిస్తుంది. తాజాగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఊమెన్ చాందీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అసలు చిరంజీవి కాంగ్రెస్ వాదే కాదన్నారు. ఆయన అలా అన్నారో లేదో, కాదు అసలు చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వివరణ ఇచ్చుకున్నారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మాత్రమే ఊమెన్ చాందీ చెప్పారని శైలజానాథ్ అంటున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి ప్రజలతో మమేకమవుతున్నారని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. చిరంజీవి, ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ వాదులేనని, చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వార్తలు రాయడం దారుణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు కాంగ్రెస్ పార్టీకి అందుతాయని, ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు శైలజానాథ్. కానీ ఇంత జరుగుతున్నా దీనిపై చిరంజీవి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రావచ్చనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. సీఎం జగన్ను 2-3 సార్లు కలిసిన చిరు ఆయన పాలన గురించి అనుకూల వ్యాఖ్యలు చేయడంతో ఆయన సోదరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడ్డారు. తన తమ్ముడికి అండగా నిలబడతానని గతంలో చిరంజీవి పేర్కొన్నా ఇప్పటి వరకు అలాంటిదేం జరగలేదు. కానీ జగన్ అంటే ఒంటికాలిపై లేచే పవన్ కళ్యాణ్కు చిరంజీవి వైఖరితో కొంత ఇబ్బంది ఎదురవుతుందనే అభిప్రాయాలున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా చిరంజీవిని తమవాడిగానే చూస్తున్నాయి. చిరంజీవి కూడా అలానే వ్యవహరిస్తుంటారు. దీంతో అసలు చిరంజీవి కాంగ్రెస్ వాదా, వైసీపీకి మద్దతుదారుడా, లేక టీఆర్ఎస్కు అనుకూలమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మెగా అభిమానులు మాత్రం మా అన్న అందరివాడంటూ చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో చిరంజీవి స్పందిస్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. అసలు తాను కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నారా లేదా అనేది స్పష్టం చేయాల్సిన అవసరముంది. ఏపీ రాజకీయాలు ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భూముల చుట్టూ నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మధ్యలో మాన్సాస్, సింహాచలం, పంచగ్రామాల భూ వ్యవహారాలతో అశోక్ను చుట్టుముట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందుకు ధీటుగా ప్రతిస్పందిస్తున్నారు అశోక్. అసలు ఈ భూముల వ్యవహారంలో ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది?
ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భూముల వ్యవహారం తీవ్రమైన చిచ్చు రేపుతోంది. భూములను స్వాధీనం చేసుకుని తీరుతామంటూ మంత్రులు అంటున్నారు. విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. భూ అక్రమాలపై కఠినంగా ఉంటామని, తప్పు చేసిన అధికారులపై కూడా చర్యలుంటాయని హెచ్చరించారు. త్వరలోనే సింహాచలం భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ సింహాచలం మాన్సాస్ వ్యవహారాన్ని మరోసారి ముందుకు తీసుకొచ్చారు. 2 జాయింట్ కలెక్టర్లతో కమిటీలు వేశామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు అవంతి. సో ఒకసారి సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అయితే దేవస్థానంకి డబ్బులు వస్తాయి, ప్లస్ ఎవరైతే మరి ప్రజలు నివసిస్తున్నారో ఈ పంచగ్రామాల్లో సుమారుగా 12,500 మంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ప్రజానీకానికి ఉపయోగం జరుగుతుంది. ఈ మానసాస్ కానీ దేవస్థానం భూములు కానీ చేసినప్పుడు అధికారులు కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు అధికారులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు పై అధికారులకు పర్మిషన్ లేకుండా, ఎవరో సంబంధిత ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా సుమారు 740 ఎకరాలు వరకు ఈ రిజిస్టర్లోంచి తీసేసి, దేవస్థాన రిజిస్టర్లోంచి మరి వారి అన్యాక్రాంతమని చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా, మా పార్టీ వారైనా, అపోజిషన్ పార్టీ వాళ్ళైనా, ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది. భూముల అంశంపైనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలంలో సుమారు 740 ఎకరాల భూమిని రిజిస్టర్ నుంచి తొలగించినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. దీనిపైన విచారణ నడుస్తోందని, ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు అనుమతి మేరకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. పంచగ్రామాల సమస్యను అతి త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అవంతి చెప్పారు. అటు లబ్ధిదారులకు, ఇటు దేవస్థానానికి నష్టం కలగకుండా సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు. అటు మానసాస్ విషయంలో, ఇటు సింహాచల దేవస్థానం విషయంలో, రెండిటి విషయంలో కూడా ఏమి అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేసి దానిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ వెలికి తీయడం జరుగుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని వెనుక పెద్దలు ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరు ఆ తప్పు చేశారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరోపక్క గడిచిన 10 ఏళ్లుగా మాన్సాస్లో ఆడిట్ జరగలేదంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. అంతేకాకుండా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది. మాన్సాస్ మాజీ చైర్మన్ దివంగత ఆనంద గజపతిరాజు మరణ తదనంతరం 2016లో అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బాధ్యతలను చేపట్టారు. అప్పట్నుంచి 2020 మార్చి 4 వరకు, అంటే దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన చైర్మన్ గా కొనసాగారు. గడిచిన 10 ఏళ్లుగా పూసపాటి సోదరులే ట్రస్ట్ బాధ్యతలను కొనసాగించారు. అశోక్ గజపతిరాజు బాధ్యతలు తీసుకున్నాక ట్రస్ట్లో పలు అక్రమాలు జరిగాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలను అంతే స్థాయిలో తిప్పికొట్టారు అశోక్ గజపతి. ఆడిటింగ్ ఎందుకు చేయలేదో ప్రభుత్వంలో ఉన్న అధికారులే చెప్పాలంటూ కొత్త లాజిక్ను తెరపైకి తెచ్చారు. ఆడిట్ ఆరోపణలపై ట్రస్ట్ ఈవోనే సమాధానం చెప్పాలంటూ ఒక లేఖ కూడా రాశారు. ట్రస్ట్ ఆడిట్ జరగకపోతే ఆడిట్కి చెల్లించిన ఫీజు ఏమైందో ఈవో సమాధానం చెప్పాలని ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఆదేశించారు. దీనిపై ఇంతవరకు ట్రస్ట్ ఈవో నుంచి సమాధానం రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిట్పై జవాబు చెప్పాల్సింది అధికారులే తప్ప తాను కాదంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డికి తన ప్రతిస్పందనను పంపించారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపైన దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అక్రమాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఏడాది కాలంగా ట్రస్ట్ వ్యవహారాలన్నీ ప్రభుత్వం మద్దతిచ్చిన సంచయిత చూసుకున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఏం చేశారన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. విజయసాయిరెడ్డి ఫోరెన్సిక్ ఆడిట్ కోసం డిమాండ్ చేయడం కూడా కొత్త చర్చకు దారితీసింది. అసలు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఎలా చేస్తారు? దీని ఫలితం ఎలా ఉండబోతోంది? గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా అన్న చర్చ నడుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేవలం అక్కసు వెళ్లగక్కడానికే ఎంపీ విజయసాయిరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా, లేక అశోక్ హయాంలో నిజంగానే అవినీతి అక్రమాలు జరిగాయా అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వ నేతలు అశోక్పై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉండగా, అశోక్ని జైలుకు పంపే వరకు నిద్రపోబోమని విజయసాయిరెడ్డి చేస్తున్న సవాల్తో మాన్సాస్ వివాదం రగులుతూనే ఉంది. వెల్కమ్ బ్యాక్.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే కేంద్ర కేబినెట్లో ఉన్నారు. తెలంగాణలో పాగా వేయాలని పట్టుదలతో ఉన్న కమలం పార్టీ మరొక ఎంపీని మంత్రిని చేయడం ద్వారా అనుకున్నది సాధించాలని భావిస్తోందా? తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్గా మారిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేదెవరికి? మోదీ కరుణిస్తారా? ఉన్న ఒక్క కేంద్ర మంత్రితోనే కొనసాగిస్తా ఊరుకుంటారా? కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కొత్త ఆశలు రేపుతోంది. కొన్ని గంటల్లో కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ ముహూర్తం ఫిక్స్ చేయడంతో రాష్ట్రంలోని పార్టీ ఎంపీల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్లో తెలంగాణకు మరో బెర్త్ అంటూ ప్రచారం సాగుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీలోని పరిణామాలపైనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు. వారిలో కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండగా, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక మిగిలింది నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని మోదీ, అమిత్ షాలు తహతహలాడుతున్నారు. దీంతో ఇప్పుడు కేబినెట్ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ సాగుతోంది. మిగతా 3 ఎంపీల్లో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్తో వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ను సైతం పార్టీలో చేర్చుకుంది. దీంతో ఈసారి మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఒక ఎంపీకి అవకాశం దక్కవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గెలిచిన 4 ఎంపీల్లో 3 ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణకు మరో బెర్త్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణాలు, ఇతరత్రా అంశాలతో కలిపి లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తప్పించే పరిస్థితి ఉండదన్నది పార్టీలో టాక్. మోదీకి సన్నిహితుడు కావడంతో పాటు రెడ్డి సామాజిక వర్గ నేత కావడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డిని కొనసాగిస్తూనే మరొకరికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందున బండి సంజయ్కు ఛాన్స్ దక్కకపోవచ్చని అంటున్నారు. ఇక ధర్మపురి అరవింద్ బీసీ కాగా, సోయం బాపురావు ఆదివాసీ. ఈ 2 వర్గాలకు తెలంగాణలో భారీ ఓటు బ్యాంకు ఉంది. దీంతో వీరిలో ఒకరికి అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది తేలాల్సి ఉంది. అలా కాకుండా ప్రస్తుతానికి కిషన్ రెడ్డి ఒక్కరితోనే కంటిన్యూ చేసేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మారేందుకు ఆయన పెట్టేబేడ సర్దుకుని ఇంటి బయట రెడీగా ఉన్నారు. కారు వచ్చి పికప్ చేసుకుంటుందని అనుకున్నారు. కారు పార్టీ నేతలు కూడా రాయబారాలు నడిపి రెడీగా ఉండమని చెప్పారు. ఇంతలోనే ఆ ఆహ్వానానికి బ్రేకులు పడ్డాయి. ఇంకా టైం ఉంది అనే సంకేతాలు అందాయి. సైకిల్ను పక్కన పెట్టేసి కారు మీద జోరుగా పొలిటికల్ జర్నీ చేద్దామనుకున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారిందా? సొంత పార్టీలో ఉండలేక, బయట తిరగలేక తెగ ఇబ్బంది పడిపోతున్న ఆ సీనియర్ లీడర్ ఎవరు? ఏమా కథ? తెలంగాణ టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ప్రస్తుతం టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమని భావించారు. పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఆయన పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల ఎల్ రమణ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై రమణ కూడా స్పందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించిన మాట నిజమేనని చెప్పారు. ఆ తరువాత సొంత నియోజకవర్గంలో అనుచరులతో కలిసి పార్టీ మార్పు అంశంపై చర్చించారు. ఇక ఎల్ రమణ సైకిల్ దిగి కారెక్కడమే తర్వాయని అందరూ భావించారు. తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన వారి దగ్గర నుంచి రమణకు ఇంకా ఎలాంటి పిలుపు ఇంతవరకు రాలేదని టాక్. దీంతో పాటు ఆయన పార్టీ మార్పునకు దారితీసిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు రమణ వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ను కలిసేందుకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదంటున్నారు. దీంతో కొంతమంది పార్టీ సీనియర్లతో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఆ తరువాత పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రమణ ప్రకటించారు. అప్పట్నుంచి ఎల్ రమణ తిరిగి సొంత పార్టీలో యాక్టివ్గా ఉండలేక పార్టీ కార్యకర్తలతో మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు.
రమణ పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగినప్పటి నుంచి టీటీడీపీలో ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్న నేతలంతా ఎల్ రమణ పేరును ప్రస్తావించడానికే ఇష్టపడడం లేదని చెబుతున్నారు. పార్టీ మార్పు ఊహాగానాల దగ్గర నుంచి ఎల్ రమణ ఇంటికే పరిమితమయ్యారు. వీలైతే తన నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడడం తప్ప ఎక్కడా పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎల్ రమణ పార్టీ మార్పు అంశం తెరమీదకొచ్చిన తరువాత తాను పార్టీ మారినంత మాత్రాన ఇప్పటికిప్పుడు అధికార పార్టీలో పదవులిచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ మార్పు ఆలస్యం జరిగినా తన రాజకీయ వారసుడికి భవిష్యత్ కల్పించేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీకి ఓ సామాజిక వర్గం పరంగా అవసరమేనని అంటున్నారు. ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో అక్కడ ఆయనకు చెక్ పెట్టాలంటే పద్మశాలి వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ చాలా కీలకం. దీంతో కాస్త లేటైనా రమణను పార్టీలో చేర్చుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. గతంలో పలుమార్లు టీఆర్ఎస్ నాయకులు ఎల్ రమణకు టచ్లోకి వచ్చినా ఆ తర్వాత ఎవరూ ఆయనతో నేరుగా మంతనాలు సాగించలేదు. దీంతో టీడీపీలో తిరిగి యాక్టివ్ కాలేక మౌనంగా ఎదురుచూస్తున్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో అధికార పార్టీకి ఫుల్ బలం ఉంది. తిరుగు లేకుండా సాగిపోయే ఛాన్స్ ఉంది. అయినా ఎక్కడో వెనకబడిపోతోంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో తడబడిపోతోంది. అధికార వైసీపీని గుక్క తిప్పుకోనియడం లేదు ప్రతిపక్ష సభ్యులు. దీని వెనుక కారణాలేంటి? వైసీపీ కార్పొరేటర్లు ఎందుకు బలుల చరచడానికే పరిమితమైపోతున్నారు? గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2007లో విశాఖ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 72 వార్డులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మళ్లీ 2021లోనే ఎన్నికలు జరిగాయి. అనకాపల్లి, భీమిలి, గాజువాక మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య 98కి పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 58 సీట్లు గెలుచుకోగా తెలుగుదేశం 30 సీట్లు, జనసేన 3 సీట్లు, సిపిఐ, సిపిఎం, బీజేపీ తలా 1 సీటు చొప్పున గెలుచుకోగా 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఇండిపెండెంట్లు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ బలం 62కు పెరిగింది. జీవీఎంసీలో బలం పెరిగినా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో వైసీపీ కాస్త ఇబ్బంది పడుతోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ తరపున గెలిచిన వారిలో ఎక్కువ మంది తొలిసారిగా కార్పొరేటర్లు అయిన వ్యక్తులే ఉన్నారు. మేయర్ హరివెంకట కుమారి కూడా తొలిసారి గెలుపొందారు. ఫ్లోర్ లీడర్లుగా ఉన్న బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంప హనోక్ లాంటి అతి కొద్ది మందే రెండోసారి గెలిచిన వాళ్లు. ఇదే సమయంలో టీడీపీలో సంఖ్యాపరంగా తక్కువ మందే ఉన్నప్పటికీ గతంలో గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. గంధం శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు, పిల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత, కాకి గోవిందరెడ్డి ఆ కోవలోకే వస్తారు. సిపిఐ నుంచి గెలిచిన స్టాలిన్కు ఇది రెండోసారి. సిపిఎం నగర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ గంగారావు కార్పొరేటర్గా తొలిసారే అయినా గతంలో అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉంది. జనసేన నుంచి గెలిచిన పీతమూర్తి యాదవ్కు కూడా అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. దీంతో వీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అటు అధికారులు, ఇటు అధికార పక్షం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ సమావేశంలో చెత్త పన్ను పెంపు విషయంలోనూ, జీవీఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచే విషయంలోనూ జరిగిన చర్చలో చాలా సందర్భాల్లో విపక్ష సభ్యులు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. టీడీపీ సీనియర్లు, వామపక్ష కార్పొరేటర్ స్టాలిన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి కనిపించింది. ఎన్ఎస్టీఎల్ విషయంలోనూ గంగవరం పోర్టుకు ప్రత్యేక రోడ్డు జీవీఎంసీ వేయడంపైన కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. సభలో ప్రతి దానికి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన బాణాల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీధర్, హానోక్ లాంటి 3-4 మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన సభ్యులు కనీసం నోరు కూడా తెరవటం లేదు. ఇప్పటి వరకు 2 సార్లు జీవీఎంసీ సమావేశాలు జరిగాయి.
మొదటి సమావేశం కంటే భిన్నంగా రెండో సమావేశంలో మేయర్ హరివెంకట కుమారి తన మార్క్ స్టైల్తో సభను కంట్రోల్ చేశారు. ఇదే సమయంలో అధికార పక్షానికి చెందిన చాలా మంది సభ్యులు బల్లలు చరచడానికి, చేతులు ఎత్తడానికే పరిమితమయ్యే పరిస్థితి. అధికార పక్ష సభ్యులతో పాటుగా కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి ఆయా రాజకీయ పార్టీలు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విమర్శకులు. ఆయన గులాబీ గూటిని వీడి కాషాయ కండువ కప్పుకున్న సీనియర్ నేత. టీఆర్ఎస్ పార్టీని, అధినేతను టార్గెట్ చేస్తూ బాణాలు ఎక్కుపెడుతున్నారు ఆయన. ఈటల్లాంటి మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కానీ తాజాగా చేరిన పార్టీ గురించి కాకుండా సొంత అజెండాతోనే ముందుకెళ్తున్నారు అనే ప్రచారానికి ఆయన తీరు ఆస్కారం ఇస్తోంది. కేంద్ర పథకాల ఊసే లేకుండా ఆయన ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారు? దీని వెనుక ఆయన ప్లాన్ ఏంటి? బీజేపీ నేతల ఆంతర్యం ఏంటి? మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి కమలం గూటికి చేరిన తరువాత రోజురోజుకు టీఆర్ఎస్ ను, గులాబీ బాస్ కేసీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాషాయ కండువా కప్పుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల పర్యటిస్తూ ఉండడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది. గతంలో ఉనికి చాటుకోవడమే కష్టంగా ఉన్న పార్టీకి ఇప్పుడు ఈటెల లాంటి బలమైన నాయకుడు దొరకడంతో మొదట్నుంచి ఉన్న పార్టీ కేడర్ సైతం భేషజాలు లేకుండా ఆయనతో కలిసి ముందుకు సాగుతోంది. ఈటెల అధికార పార్టీని, ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసినంతగా దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదంతో బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమావేశాల్లో ప్రస్తావించకపోవడం కమలనాథులకు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. ఈటెల సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ మారక ముందు, మారిన తరువాత ఈటెల పదే పదే తనకు అన్యాయం జరిగింది, కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ప్రజల నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తరువాత ఆ పార్టీ సిద్ధాంతాలతో పాటు కేంద్రం రాష్ట్రాలకు అందించే సాయం, సంక్షేమ పథకాలు ఏ మేర ప్రజలకు లభిస్తున్నాయో వివరించే బాధ్యత ఈటెలపై ఉంది. కానీ తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేలా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారే తప్ప బీజేపీ గురించి గాని, మోదీ చరిష్మా గురించి గాని ఎక్కడా ప్రస్తావించడం లేదనే అసంతృప్తి కమలనాథుల్లో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా మోదీ జపం చేస్తుంటే ఈటెల మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మద్దతుదారులు సైతం జై ఈటెల అంటూ నినాదాలు చేస్తున్నారే తప్ప జై బీజేపీ, జై శ్రీరామ్ అన్న నినాదాల జోలికి పోవడం లేదట. ఈటెల రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీలో చేరారని రాజకీయ పక్షాలు చేసిన విమర్శలు పట్టించుకొని బీజేపీ శ్రేణులకు ఇప్పుడు అసలు తత్వం బోధపడుతోందని అంటున్నారు. ఇక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వారంతా పార్టీ కోసం పనిచేయాల్సిందేననే దృక్పథంతో ముందుకు కదులుతున్నారు. అయితే ఈటెల కేడర్ బీజేపీకి జై కొట్టడానికి సిద్ధంగా లేరా? లేక ఈటెల బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ముందుకు సాగుతున్నారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈటెల సైతం ఇంతవరకు జై శ్రీరామ్ అనే నినాదం చేయలేదంటున్నారు. రెండుసార్లు మంత్రిగా 3 కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు ఈటెల. కేంద్రం ఆయా శాఖలకు ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు, కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం అందించిన సాయమేంటి, కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం వైద్యపరంగా ఎన్ని నిధులు మంజూరు చేసిందనే అంశాలపై ఈటెలకు ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. రాష్ట్రాభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటాపై ఈటెల ఇంతవరకు నోరు విప్పలేదు. అలా చేసుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి సాధ్యపడుతోందంటూ జోరుగా ప్రచారం కొనసాగించి విజయం సాధించింది బీజేపీ. ఒకానొక దశలో ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీశాయి. కానీ హుజూరాబాద్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్లుగా ప్రజలకు చూపిస్తున్నారు తప్ప తాను బీజేపీ అభ్యర్థినని పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదనే టాక్ ఉంది. పార్టీని ప్రచారం చేయకపోవడంతో పోలింగ్ నాటికి ఓటర్లు ఈటెల ఇప్పటికీ టీఆర్ఎస్ అని భావించి కారు గుర్తుకు ఓటేస్తే అంచనాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. దీనిపై బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలంటున్నారు. ఇవి వాటి పొలిటికల్ పంచ్ డీటెయిల్స్. మరిన్ని పొలిటికల్ పంచెస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం నిజం కోసం.